నమస్కారం. అందరికీ ముక్కోటి వైకుంఠ ఏకాదశి శుభాభినందనలతో నమోస్తనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. శ్రీ సహస్రకోటి యుగదారిని ఓం నమస్తుతే అంటూ ఆ పరమేశ్వరుని పరంధాముణ్ణి కొలిచేటువంటి ఒక విశిష్టమైనటువంటి వేళ ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం. వికుంఠం అనే పదంలోంచి వచ్చిన విష్ణులోకం అర్థం నిజంగానికి మోక్షానికి మార్గంగా శివన్నారాయణుడి ఆ వైభవానికి కొలువుగా నిలుస్తుంది. అందుకనే వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ లోకపాలక విష్ణవే నమః అంటూ గోవింద 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 అంటూ ఆ గోవింద నామస్మరణతోటి అంతా అన్ని చోట్ల, ముఖ్యంగా కలియుగ దైవం ఆ వెంకటేశ్వరుడి కొలువులో కూడా మనకి ఉత్తర ద్వారం, ఆ వైకుంఠ ద్వారం అన్నటువంటి ఆ భక్తి విశ్వాసాలతోటి, శ్రద్ధా భక్తులతోటి అఖండ కోటి అందరికీ కూడా తెరుచుకునేటువంటిది. అలాగే ఆ సీతారామచంద్రుల యొక్క భద్రాచలంలో కూడా చాలా విశేషంగా జరిగిన కాదు, ఎక్కడైనా ఆ అన్ని విష్ణాలయాల్లో కూడా జరిగేటువంటి ఒక విశిష్టమైనటువంటి ఒక పర్వహేళ, అది ఆ పుణ్యహేళ, అది వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వారం. నిజానికి ఈ ఉత్తర ద్వారం తెరుచుకోవడం అన్నది శ్రీరంగంలో ఆ వైకుంఠ నారాయణుడికి ఉత్తమ మార్గంగా దేవతలు అందరూ కలిసి భువికి వచ్చి ఆ శేషశయనం అయినటువంటి ఆ వైకుంఠ వాసుడైనటువంటి ఆ విష్ణుమూర్తితోటి దర్శించుకుందుకు వచ్చినటువంటి ఉత్తర ద్వారం. అది భూమిపై కూడా ఇక్కడి నుంచి ఈ దక్షిణం నుంచి ఉత్తరంకి వెళ్ళేటువంటి ఒక మార్గం, ఉత్తమ మార్గంగా. ఎందుకంటే అయోధ్య రాముడు అక్కడ ఉత్తరంలో ఉన్న మనకిక్కడ దక్షిణం నుంచి శ్రీరంగుడు యొక్క విశిష్టత, ఆయన ఆ శ్రీరంగనాథుడి యొక్క ఆ ఉత్తర ద్వారం ఉత్తమ మార్గాలకి పుణ్యహేళగా తెరుచుకునేటువంటి విశిష్టం. కనుక శరీరం జ్ఞానాలయం అయితే నిజానికి ఉత్తర ద్వారం ఎక్కడ ఉంటుందంటే మెదడులోనే. కనుక ఆ మెదడునిలో ఒక భక్తి శ్రద్ధలు మేల్కొల్పోయేటువంటి ఒక ఉత్తమ కాల పుణ్యహేళ, అదే ఉత్తర ద్వారం యొక్క ప్రవేశం ఉంటాం. కనుక అటువంటి ఆ ఉత్తర ద్వారం ఏదైతే ఉందో అది భగవత్ సంపన్నమైనటువంటి భక్తి జ్ఞాన మోక్షాలకు మార్గంగా మనకి ఒక సంపూర్ణ వికసిత సిద్ధస్థితిని కలిగజేసేటువంటి ఆ స్థితికి చేరుకునేటువంటి ఉన్నతి ఏదైతే ఉందో మన సహస్రార చక్రంలో ఉంటుంది ఆ వికాసం. దానికోసం అని భక్తి శ్రద్ధలతోటి ముందుకు వెళ్ళేటువంటిది. నిజానికి అందరూ వస్తారు, ఎంతోమంది ముక్కోటి దేవతలు ఉన్నారని మనం కూడా మరో ముక్కోటి అక్కడ దూరేయలేం కదా. కనుక అందరూ వస్తారు. కనుక ఎక్కడ వీలైతే అక్కడ ఆధ్యాత్మిక భావంతో భక్తి శ్రద్ధలతోటి అటు హరుడి ఆలయంలోకి వెళ్ళినా, హరి ఆలయాలు లేకపోయినా హరుడి ఆలయం దగ్గరగా ఉన్నా కూడా ఆ పరమేశ్వరుడు, ఆ పరంధాముడు, పరమాత్మ, ఆ జీవాత్మ ఏదైతే ఉందో అదే పరమాత్మగా కొలిచేటువంటి ఉత్తమ మార్గం. కనుక అటువంటి జ్ఞానప్రదంగా వందే విష్ణు భయవరనే కాదు, హరిహరమయంగా ఉండేటువంటిది. ముఖ్యంగా ఈ పుష్కళ పుణ్య ఏకాదశిది, పవిత్ర పుష్యంలో వచ్చినటువంటి ఏకాదశి, నిజంగా ముక్కోటి ఏకాదశి అవ్వడం ఒక విశేషమైతే ధనుర్మాస వేళ ఇది. ఈ ధనుర్మాస వేళలో ఆధ్యాత్మికత వైభవ ప్రాభవం ఏదైతే ఉందో అది ముక్కోటి ఏకాదశి శోభల్ని అందించడం చాలా విశిష్టం. చాంద్రమానం, సౌరమానం ఈ రెండు పాల్గొంటారు. ఎందుకంటే ఉత్తరాదిన ఎక్కువ సౌరమానం అయితే మన ఎక్కువ దక్షిణాదిన చాంద్రమానమే ఉంటుంది. ఈ రెండిటి యొక్క సమన్వయమైనటువంటి మేలుకొలుపు అవడం ధనుర్మాస విశిష్టత ఉండడం. అంతేకాకుండా ముఖ్యంగా పుష్యమాసంలో చాలా మేటి పర్వంగా ఈ ముక్కోటి ఏకాదశి ఉండడం కనుక విష్ణు ప్రీతికరమే కాదు, నిజానికి హరిహర ప్రీతికరమైనటువంటిదే అని చెప్పచ్చు. ఏకాదశి ఏకోన్ముఖ దశగా భక్తి శ్రద్ధలతోటి మనం ఒక ఉత్తమ ఆధ్యాత్మిక మార్గంతో ఒక అంతరంగ శక్తిని మేలుకొల్పేటువంటి విశిష్టత. కనుకనే ఆ ధ్యానం
ఉపవాసం అంటే ఆ సమీపంలో ఆ భక్తి శ్రద్ధలతో ఉండడమే అది ఉపవాసం, ఆ నియమ నిష్టలతోటి ఉండడం. కానీ నిజానికి మరో కథ ఏంటంటే, ఈ ముర అనే రాక్షసుడు ఉండడం కనుక ఆ ముర బాధల నుంచి ఋషులకి దేవతలకి వాళ్ళు మొరపెట్టుకుంటే వాళ్ళకి అనుగ్రహించినటువంటి ఒక మురు సంహారం ఏదైతే ఉందో దాని విశిష్టత కనుకనే ఆ మురారిగా ఆ విష్ణు శేష యోగ దర్శనం నుంచి ఈ 11వ రోజు, ఆ 11వ రోజు అయినటువంటిది ఏకాదశి. ఆ 11వ రోజు ఎందుకు ఏకాదశి ముఖ్యమైనది, ఏకాదశి చాలా పవిత్రమైంది అంటే విష్ణు దేహం నుంచి ఆ యోగమాయ ఏదైతే ఉందో ఆ యోగమాయ 11వ రోజు అయినటువంటి పక్షంలో 11వ రోజు నాడు ఉద్భవించి ఈ ముర యొక్క ఆ బాధ నుంచి విముక్తిని కలుగజేస్తుంది. ఎందుకంటే ఆయన శేష నిద్రలో ఉన్నప్పుడు నామస్మరణకు భక్తి శ్రద్ధలకు ఆ యోగమాయగా ఆయన దేహం నుంచి వచ్చినటువంటి శక్తి అది అపారమైనటువంటి ముక్తిప్రదం, పాపహరం కనుక అంతటి ముర బాధల్ని దేవతలని కాపాడినటువంటి ఆ విశిష్టమైన ఏకాదశి ఎంత పవిత్రమైందని చెప్పుకోవడం కోసం అందుకనే వైకుంఠ పుష్య ఈ పుత్ర ఏకాదశి అన్న మోక్ష ఏకాదశి అనుకున్న చాలా విశిష్టమైనటువంటి ఈ పవిత్రమైనటువంటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఈ పరమాత్మ భూమిని చేరుకునేటువంటిది, అలాగే స్వర్గదారాలు తెలుసుకునేటువంటిది. వైకుంఠలో విష్ణుమూర్తి ఆ పరంధాముడిగా దర్శనం అందరికీ ఇచ్చినటువంటి విశిష్టమైనది కనుకనే ఈ వైకుంఠ ఏకాదశి ధనుర్మాసం నిజం చెప్పాలంటే బ్రహ్మీమయ సమయం కనుకనే తెల్లవారుజామున ఉన్నటువంటి అక్కడ పాసురాలతో చదువుతున్నటువంటి విశిష్టత అయితే ఈ పాసురాలతో పాటు ఈ ఏకాదశి గోవిందనామాలతోటి సుప్రభాతంతో బదులు పాసురం అంటే ఇక్కడ గోవిందనామాలతోటి గోవింద గోవింద అనాథ రక్షక గోవింద ముకుంద పాహిమాం పాహిమాం అంటూ ఆ విష్ణువును కొలిచేటువంటి ఒక విశిష్టం. ధనుర్మాసం బ్రహ్మీ సమయం గనక ఇక్కడ ఈ మురరక్కసి వంటి ఎన్నో ఇక్కట్లు బాధలతో ఉన్నటువంటి ఈ కలియుగంలో అసలు ఏకాదశి అన్నదే చాలా విశిష్టమైన ఏకోన్ముఖ దశగా మన్ని ఆ జ్ఞాన సిద్ధికి ధ్యాన నిష్ఠ శుద్ధికి కూడా ఈ ఏకాదశి ఏకోన్ముఖ దశ కనుక నిజానికి ఏకాదశి అన్నది యమప్రీతికరం, కానీ ద్వాదశి విష్ణు ప్రీతికరం. కానీ ఈ రెండిటిలో ముఖ్యంగా ఈ వైకుంఠ ద్వారం తెచ్చుకునేటువంటి విశేష సమయం మటుకు ఆ ఏకాదశి వ్రత అంతరార్థాన్ని పరమార్థ దీక్షగా చెప్తుంది. నిజానికి మనలో ఉన్నటువంటి ఏకోన్ముఖ దర్శనం చేయవలసినవి 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలని కలిపి ప్లస్ మనసు, ఇవి కలిపితే 11 కదా. ఈ 11 యొక్క నియంత్రణ నిబద్ధత నిష్టలకి చాలా ఏకోన్ముఖ దశ చేసేది అసలైన ఏకాదశి కనుక ఏకాదశి నిత్యం మేలుకుంటే ఈరోజు విశిష్టంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఆ ముక్కోటి దేవతలే కాదు ముక్కోటి ఫలాల యొక్క ఆ పుణ్యఫలాల కోసం చేసేటువంటి ఏకాదశి కనుకనే విశిష్టంగా ఉపవాస దీక్షలతోటి ముందుకు వెళ్తూ ఉంటాం. చాలా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ వికుంఠం అన్నది అది ఎలా అవుతుందంటే కుంటుడు అనేది మూర్ఖత్వానికి చిహ్నం అయితే ఆ కుంటుణ్ణి వికుంఠంతో అంటే ఈరోజు ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఆ విష్ణులోక పరమార్థాన్ని తెలుసుకుంటూ ఆ కుంటులు అంటే రాక్షసులు కనుక ఆ మురాసురుడిని సంహరించినట్టే మనలో ఉన్నటువంటి మురాసురు వంటి ఆ అసుర గణాలన్నింటినీ తుదముట్టించడానికి మనిషిలో ఆవిర్భవించేటువంటి ఒక దైవశక్తి, ఆ దైవశక్తికి శ్రద్ధాభక్తి అది ఏకోన్ముఖ దశ, అది ఏకాదశి కనుక ఆ రాక్షస దానవ ఈ సంహారం ఏదైతే నిమిత్తం ఒక స్త్రీశక్తి స్వరూపాన్ని ఏకాదశిగా సంభావిస్తా అన్నది చాలామంది అర్థం చేసుకోవాలి. కనుక స్త్రీ పురుషుల యొక్క ఆ సమన్వయ రూపం ఏదైతే ఉందో ఆ సమిష్టి శక్తిగా సమాజ ఆరాధన భక్తి ఆరాధన సాధనగా మనం చాలా విశిష్టంగా ఆ దైవాంశ యొక్క జ్ఞాన కమలాన్ని మనం ఇచ్చుకుంటాం. అటువంటి పరమాద్భుతమైనటువంటి స్థితికి ఈ కుంటుల్ని సంహరించినటువంటి ఆ సాధక ఆరాధన ఏదైతే ఉందో అది ఈనాడు వైకుంఠ ఏకాదశి నాడు ఈ ఏకాదశ ఈ ఇంద్రియాలలో ఉన్నట్టు ఏదేంటి దశేంద్రియాలు మనసుతోటి ఆ ప్రభావాన్ని ఒక ధ్యానంతో స్వర్గ సుఖాలకు ఆ మోక్ష మార్గానికి దారి చూపించేటువంటి ఉత్తర ద్వారాలని తెలుసుకున్నటువంటిది. అంటే మనం ఉత్తమ మార్గాన్ని ఉత్తమ భావాల్ని ఉత్తమ ధ్యానాన్ని ఉత్తమ జ్ఞానాన్ని మేలుకొల్పేటువంటిది ఈ ధనుర్మాసంలో ఉండే ఏకాదశి కనుక దీన్ని సౌఖ్యద ఏకాదశి అంటారు, మోక్ష ఏకాదశి,
ఉత్తరాది ఏకాదశిని ముఖ్యంగా ఈ పుష్యమాసంలో రావడం చాలా విశిష్టం కనుక కోటి అనేది జనకోటి అని అంటాం మనం. అంటే నిజానికి కోటి మంది ఉండడంలో జనం వెళ్ళగి ఇక్కడ ముక్కోటి 3 స్థితులు మనలో ఉన్నటువంటి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, ఈ 3 అవస్థలు ఏదైతే స్థితులు ఉన్నాయో వాటిని అంచులు ఏవైతే ఉన్నాయో అవి కోటిగా జీవన్ముక్తికి విశ్వాసంతో మన్ని ఆ త్రికోటి దశల్ని దాటించేటువంటిది ఈ ముక్కోటి అన్నమాట. ఈ ముక్కోటిలో మనోదర్శనంతో మనం ఆ వైకుంఠ దర్శనం చేసుకోవడమే అసలైనటువంటి ఏకాదశి యొక్క పుణ్యాన్ని అందిస్తుంది కనుక అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి మనం వెళ్ళతే, ముందుకు సాగితే అందరికీ కూడా లోకా సమస్త సుఖినోభవంతు అనేటువంటి ఆ విశ్వమార్గం ఉంటుంది. సర్వేషా ప్రాణినాం దేహాన్ ఇంద్రియాణ్యాకులాని చ విద్యోతమానానాక్రమ్య సర్వదేవాన్ నమామ్యహం. ఆ సకల చరాచర ప్రపంచాన విరాజిల్లుతున్నటువంటి కోట్లాది ప్రాణుల దేహాల్ని, ఇంద్రియాల్ని ఆక్రమించి ప్రకాశింపజేస్తున్నటువంటి ఆ సమస్త దేవగణాలకు, ఆ ముక్కోటి గణాలకు, ఆ పరమాత్ముడికి నమస్కరిస్తూ శుభం భూయాత్. భవదీయుడు డాక్టర్ వేదుల శ్రీరామ్ శర్మ, శిరీష.